హలో రామ్ సార్. హాయ్ నారాజు. సో ప్రీవియస్ వీడియోలో విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీలో మనం ఒక డిస్కస్ చేసుకున్నాం. ఒక మనిషి ఏదైనా అనుకుంటే ఎందుకు సక్సెస్ కాలేకపోతాడు అని చెప్పడానికి దాంట్లో ప్యూర్ సైకాలజీతో పాటు కొన్ని అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి స్కిల్స్ గురించి మీరు చెప్పడం జరిగింది. ప్రాక్టికల్ అప్రోచ్. ఎస్, అందులో ఒకటి నాకు బాగా నచ్చింది ఏంటి అని అంటే లివ్ ఇన్ ద ఎండ్. సో దానికి కొంచెం కంటిన్యూటీ కావాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను నేను. అది ఎలా అనంటే కొన్నిసార్లు కొంతమంది ప్రజెంట్ని వదలలేకపోతారు. దాని నుంచి బయటపడాలి అని అంటే మనం ఎలాంటి స్కిల్స్ని అడాప్ట్ చేసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి. ప్రజెంట్ వదలటం చాలా కష్టం ఎవరికైనా సరే. ఈవెన్ నా దగ్గరున్న నేను ఏ బిజినెస్ చేస్తున్నా ప్రజెంట్ బిజినెస్ని వదిలేసి పెద్దగా వెళ్ళాలి అనుకున్నప్పుడు దీన్నే వదిలించుకోలేము, అక్కడ దాకా ఎలా వెళ్తాం అనుకునేటువంటి ఆలోచన కూడా ఉంటుంది, అని మానసిక స్థితి కూడా. నారాజు, 2 పాదాలు మెట్లు ఎక్కుతుంటే రెండో మెట్టు ఎక్కాలంటే మొదటి పెట్టు వదలాల్సిందేను. నేను వదలలేను అని అంటే నేను ఎదగలేను అని అర్థం. ఇప్పుడు నువ్వు మెట్లు ఎక్కే కొద్దీ ఒక్కో కాలుని వదిలేసుకుంటూ ముందుకు వెళ్తుంటావు. అయితే వెళ్తున్నప్పుడు ఈ కాలు ఇంకా ముందుకు అడుగేస్తుంది. జీవితంలో కూడా అంతే. హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 చాలామంది ఎట్లా ఇది హ్యాపీ మనీ అంటే ఒక్కొక్కసారి కొన్ని జ్ఞానాన్ని కొంతవరకు మనం మిస్ అయినప్పుడు సగం జ్ఞానంతో చేసే ప్రాక్టీస్ ఎంత సిన్సియర్గా ఉన్నా అది సరైన ప్రాక్టీస్ కాకపోతే ఫలితాలు సరిగ్గా రావు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు మేనిఫెస్ట్ ఎనీథింగ్, మేనిఫెస్టేషన్ కోసం ఈరోజు నిజంగా వీ మస్ట్ అప్రిషియేట్ సోషల్ మీడియా. మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు. బీదవాడుగా జీవిస్తే బీదవాడుగానే మరణించక్కర్లేదు, ధనవంతుడిగా మరణించవచ్చు. పేదవాడుగా ఉండి పేదవాడుగా పుట్టి పేదవాడుగా మరణిస్తే అది నీ తప్పు. అయితే మేనిఫెస్టేషన్ అనే ఒక అద్భుతమైన ప్రక్రియ ద్వారా మనిషి ఏదైనా సాధించవచ్చు అని మనం తెలుసుకున్న తర్వాత విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒక ఫైనాన్షియల్ గోల్ను ఎట్లా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. నువ్వు అనుకున్నట్టు ఇందాక హౌ టు లీవ్ ద ప్రజెంట్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కరెంట్ రియాలిటీని వదిలేసి ఫ్యూచర్ రియాలిటీకి వెళ్ళే ముందు మధ్యలో వచ్చే అన్సర్టనిటీ, అనిశ్చితిని, ఆ పరిస్థితిని ఎలా దాటుకుని వెళ్ళాలి. ఫైనాన్షియల్ గోల్ వెల్త్ అనుకుందాం. చాలామంది నువ్వు గమనించావో లేదో, ఎక్కడైనా నువ్వు వెల్త్ అని కొడితే డబ్బు ఒక్కటే కనిపించదు, డబ్బుతో పాటు ఇంకోటి ఉంటుంది, జాగ్రత్త చూడు. ముఖ్యంగా ఎక్కువ గ్రీనరీ, మొక్కలో చెట్లో గ్రీన్ తోట ఉంటుంది. వెల్త్ అంటే ఫస్ట్ మైండ్లోకి వచ్చేది కూడా అదే. 2 రకాలు వస్తాయి, అంటే గ్రీనరీతో పాటు గోల్డ్ కూడా పక్కనే వస్తాయి. చాలామందికి తెలీదు. ఇది మనీ ఉంటే ఆ చెట్టు ఏంటి, ఆ మొక్క ఏంటి నాకు అర్థం కాదు అని. వెల్త్ అనేది ఏంటంటే డబ్బు మాత్రమే నీకు కనిపిస్తే డబ్బు ఉన్నది ఉన్నట్టే అయిపోతుంది. నిశ్చల స్థితి, జీవం లేని స్థితిలో. మొక్కకు జీవం ఉంటుంది, ఎదుగుతుంది, పెరుగుతుంది, రెండింతలవుతుంది, మళ్ళీ అది కాయలు పళ్ళు ఇస్తుంది. అది వెల్త్. నువ్వు ఆ దృష్టితో చూడకుండా వెల్త్ అన్నా మనీ అన్నా రెండు ఒకటే అని అనుకుంటే ఇక్కడే అజ్ఞానం స్టార్ట్ అయిపోతుంది. సో నేను వెల్త్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎట్లా గోల్ సెట్ చేసుకోవాలని కొంత మనం నాలెడ్జ్ని తెలుసుకుందాం. గోల్లో 3 రకాలు ఉంటాయి నారాజ్. బాగా చూడు, ఇక్కడ ప్లెంటిఫుల్ అండ్ సస్టైనబుల్ రిసోర్సెస్ ఉండడమే వెల్త్ అంటే సస్టైనబుల్ అంటే ఏంటంటే నాకు వచ్చే ఆదాయం రెగ్యులర్గా నాకు అంతే ఆదాయం అదే సమయంలో వస్తూ ఉండడమే వెల్త్. నాకు 200 కోట్లు వచ్చింది, ఆ 200 కోట్లు నా బ్యాంకులో ఉంది, వెల్త్ కాదు, అది మనీ. వెల్త్ అంటే నేను చేసిన ఇన్వెస్ట్మెంటు, నేను దాన్ని వాడుకునే విధానం, అది మళ్ళీ నాకు ఉపయోగపడేటట్టు, నేను చేసే పనులకు ఉపయోగపడేటట్టు, అది పనికి వచ్చేటట్టు నేను ఇన్వెస్ట్ చేస్తానే, అది వెల్త్. నాకు రకరకాలైన మార్గాలు కనిపిస్తాయి, అది వెల్త్. వెల్త్ అంటే మనీ మానిటరీయే కాదు, నా ఆరోగ్యం, నా సంబంధాలు, నా కుటుంబం, నా మానసిక ప్రశాంతత, ఇవన్నీ కలిసి వెల్త్. ఆ సంపద అనేది మనం సాధించాలంటే మెల్లిగా చూడండి, అక్కడ కరెక్ట్గా అది మళ్ళీ మొక్క చూపించాడు. దాన్ని మెల్లిగా నువ్వు ఎలా నర్చర్ చేసుకుంటావు, ఎదిగేటట్టు ఎట్లా చేస్తావు, చేసిన తర్వాత పళ్ళు కాయలు వాటంతా అవే కాస్తుంటాయి. అయితే లెటస్ సీ గోల్స్ని మనం ముందు అర్థం చేసుకుందాం. 3 టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ గోల్స్ ఉంటాయి. ఎవరైనా సరే విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీలో అర్థం చేసుకోవాల్సినవి, ఊరికే మనీ రావాలి, నాకు ఇంత నేను సంపాదించాలి, ఇంత అట్రాక్ట్ చేయాలని అనుకునే కంటే స్ట్రాటజిక్గా గోల్స్ సెట్ చేయండి. ఎలా స్ట్రాటజిక్గా? నెంబర్ 1, ఇది షార్ట్ టర్మ్ గోల్ అంట. షార్ట్ టర్మ్ గోల్ ఏంటి? ఇది 3 months లోపల నువ్వు అచీవ్ చేయాలనుకున్న గోల్. అంటే నీకు క్లారిటీ ఎట్లా వస్తుందో నేను చెప్తాను.
3 నెలల లోపల నువ్వు సాధించాలనుకున్నది. ఈ 3 నెలల లోపల సాధించేదంతా ఏం చేస్తావు? అది బిల్డప్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్. అర్జెంటుగా నీకు కావాల్సిన అవసరం వస్తే ప్రాబబ్లీ ఆపరేషన్ డబ్బులు కావాల్సి రావచ్చు. ఎందుకైనా మంచిది రెడీ చేసుకోవడానికి 3 నెలల్లో నువ్వు విజువలైజేషన్ ద్వారా, మేనిఫెస్టేషన్ ద్వారానో ఏదైనా సరే నువ్వు సంపాదించాలనుకున్నది, అది దాన్ని షార్ట్ టర్మ్ గోల్ అంటారు. 3 నెలల లోపల మీకు ఎమర్జెన్సీగా అవసరమైన దాన్ని మాత్రమే మీరు విజువలైజ్ చేసుకోవాలి. రియలీ గ్రేట్ అండి. రాసుకోండి ఆడియన్స్, ఎందుకంటే ఇవన్నీ ప్రొఫెషనల్స్ మాట్లాడేటప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్కి మాత్రం పర్సనల్ కోచింగ్ ఇచ్చేటప్పుడు చెప్తారు. అలాంటిది రామ్ గారు మన ఆడియన్స్ కోసం సబ్జెక్ట్ మొత్తం ఓపెన్ చేసి చెప్తూ ఉన్నారు. అంటే స్ట్రాటజిక్గా ప్లానింగ్ ఏ విధంగా చేసుకోవాలి, సో ప్రస్తుతాన్ని మనం ఎలా లీడ్ చేయాలి అనేటువంటి పాయింట్ నుంచి చూసినప్పుడు మనల్ని మనం విజువలైజ్ చేసుకునేటప్పుడు కొన్ని విషయాలు తెలుస్తాయి. మనకి ఏం కావాలి, షార్ట్ టైం, లాంగ్ టర్మ్, అంటే 3 ప్రాసెస్లో చెప్తానన్నారు కదా. జనరల్గా మీరు రాసుకోండి ఇది చాలామందికి. ఒకవేళ మీరు రాసుకొని ఉంటే ఎస్ ఐ రిటర్న్ అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. వెరీ గుడ్. సో ఇది మీరు క్లియర్గా ఉన్నారంటే దాన్ని ఫండ్ అంటారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ గోల్, దీన్ని మిడ్ టర్మ్ గోల్ కూడా అనొచ్చు. ఇంటర్మీడియట్ గోల్ ఏంటి? పే ఆఫ్ ఆల్ ద క్రెడిట్స్. అప్పులు మాత్రం, ఇప్పుడు అర్జెంటు నుంచి అప్పుల్ని తీర్చేయడం, ఇది రెండోది మిడ్ టర్మ్ గోల్. క్రెడిట్ కార్డు బిల్లులు, ఇవ్వాల్సిన వడ్డీలు, అప్పులు, అంటే నువ్వు మైనస్ నుంచి 0 స్థితికి రావడానికి మిడ్ టర్మ్ గోల్, ఇంటర్మీడియట్ గోల్. అది ఎంత? టేక్ 3 to 12 months టు అచీవ్. ఇది చాలా ప్రాక్టికల్, లెట్ us అండర్స్టాండ్. నేను యాక్చువల్ అప్పుల నుంచి సంవత్సరం లోపల బయటపడడం చాలా గొప్ప విషయం, ఇది ప్రాక్టికల్. సో ఈ గోల్ సెట్ చేసుకోవాలి. ఎంత అయితే మీ అప్పుల నుంచి బయటపడతారు, మీ బిల్స్ అన్ని క్లియర్ చేస్తారు, ఇది ఇంటర్మీడియట్ గోల్. ఆఫ్టర్ దట్ థర్డ్ ఈజ్ దట్ ఫైనల్ గోల్, దట్స్ అ లాంగ్ టర్మ్ గోల్. లాంగ్ టర్మ్ గోల్ ఏంటి? మోర్ దెన్ 12 months, అంటే 1 year పైన మనం ఏదైనా సాధించాలనుకున్నది. అదేంటి? ఎర్న్ త్రూ ఫ్రమ్ యువర్ సైడ్ హజిల్. అంటే ఏదైనా సరే 2-3 మార్గాల ద్వారా ఆదాయాన్ని మనం సంపాదించే మార్గాల్ని వెతుక్కొని, ఒకటే మార్గం కాకుండా ఒక శాలరీయో ఒకే బిజినెస్సో దాని నుంచి నేను ఎక్కువ మీనింగ్లెస్. మీకు రకరకాలైన అవకాశాలు ఉంటాయి, మీరు వెతికితే ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటే మీరు అనుకున్నది మీరు మేనిఫెస్ట్ చేయగలరు. సో లాంగ్ టర్మ్ గోల్లో ఏంటంటే మీకున్న సంపదను మీరు ఏదైతే పెంచాలని అనుకున్నారో వీటన్నిటిని దాటిన తర్వాత అర్హత సంపాదిస్తారు. ఈ అర్హత సంపాదించడానికి లాంగ్ టర్మ్ గోల్ 12 నెలల తర్వాత సాధించేదిగా గోల్ని సెట్ చేయండి. ఇప్పుడు గోల్ క్లియర్గా ఉంది. ఈ గోల్ క్లియర్గా ఉన్నప్పుడు హౌ టు రియలీ విజువలైజ్ అండ్ మేనిఫెస్ట్. లుక్ అట్ దిస్, యువర్ న్యూ వర్షన్ 2.0. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఇందాక గుర్తు చేసావు నారాజు. కరెంట్ రియాలిటీ, విజువలైజ్డ్ ఫ్యూచర్ రియాలిటీ. ఇప్పుడు న్యూ వర్షన్ ఎలా ఉంటుంది? అప్పులు తీరాయి, ఎమర్జెన్సీ వచ్చింది, ఇక నేను పూర్తిగా అప్పుల నుంచి బయటపడి సంపదను సృష్టించే స్థాయిలో ఉన్నాను. అప్పుడు నీ వర్షన్ ఎలా ఉంటుంది? నీకు తెలియకపోతే నేను ఎలా ఉంటాను, ఎంతసేపు ఇక్కడి నుంచి కావాలి, ఇంకా రాలేదే అనే ఆందోళన ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? డబ్బు లేదన్నది దగ్గర నుంచి వచ్చింది. నీ మైండ్ డబ్బు లేదన్న స్థితిలో ఉండకూడదు, ఉందన్న స్థితిలో ఉంటే ఎలా ఉంటావు? నెంబర్ 1, యు ఆర్ ఎ పర్సన్ ఆఫ్ వెరీ కాన్ఫిడెంట్. నువ్వు కరెంట్ రియాలిటీని వదిలేయాలంటే భయాన్ని వదిలేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వదిలేస్తే భవిష్యత్తులో నువ్వు ఎలా ఉంటావో ఆ మనిషిని నువ్వు సృష్టించుకోగలవు. న్యూ వర్షనే కానీ ఓల్డ్ వర్షన్ కాదు కదా. నేను మారాను అని అనడానికి నువ్వు న్యూ వర్షన్లో ఎలా ఉండాలి? కాన్ఫిడెంట్గా ఉంటావు, అంతేనా? యు ఆర్ ఫియర్లెస్. కొంతమంది నేను చూశాను, మన దగ్గరికి కన్సల్టెన్సీ వస్తుంటారు, సార్ భయం వేస్తుంది సార్, ఫోన్ వస్తుందేమో అని. నెల అయిపోతుంటే భయం వేస్తుంది, మళ్ళీ పెరుగుతుందేమో, మళ్ళీ ఈ సంవత్సరం కూడా నష్టం వస్తుందేమో అని భయం వేస్తుంది. భయం ఎక్కడి నుంచి వస్తుందంటే నీ గతం నుంచి భయం వస్తుంది, నీ ఫ్యూచర్ నుంచి ధైర్యం రావాలి. ఇప్పుడు మీరు ఆ భయాన్ని వదిలేయకపోతే ధైర్యం స్థితిలోకి వెళ్ళలేరు, అంతేనా? యూ హ్యావ్ నో స్ట్రెస్. మీరు విజువలైజ్ చేసుకునేటప్పుడు స్ట్రెస్ లేని, భయం లేని, కాన్ఫిడెంట్గా ఉన్న వ్యక్తి, అట్లాగే టైం అంతా ఫ్యామిలీతో గడుపుతూ ఉంటే ఎలా ఉంటావో నువ్వు విజువలైజ్ చేసుకోవడమే విజువలైజేషన్ 2.0. మిమ్మల్ని ఆ స్థితికి పంపించి ఆ భావన ఎలా ఉంటుందో ఆ అనుభవాన్ని ఇస్తుంది విజువలైజేషన్ 2.0. మీరు అక్కడికి వెళ్ళగలిగినప్పుడు విజువల్గా, ఫిజికల్గా వెళ్ళడం సాధ్యమే. ఈ ఫిజికల్గా వెళ్ళే లోపు మధ్యలో వచ్చే అన్సర్టనిటీకి మీరు ప్రిపేర్ అవ్వాలంటే బిలీవ్ యువర్ ప్రాక్టీస్. బిలీవ్ యువర్ ప్రాక్టీస్. రోజు చేసే పనిని బలంగా నమ్మండి. ఎందుకంటే మీరు గంతలు కట్టుకున్నారు, ఫ్యూచర్ కనపడదు, ఎన్ని టార్చిలు వేసినా భవిష్యత్తు కనపడదు. కానీ మీరు ప్రయాణించాల్సిందే, మీరే ప్రయాణించాలి. ప్రయాణిస్తున్నప్పుడు మన కళ్ళకు గంతలు కడుతున్నప్పుడు, కంటికి కనిపించినప్పుడు ఒకటే మనల్ని ముందుకు నడిపించేది, దట్ ఈజ్ ఓన్లీ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అండ్ హౌ డు యూ ఎంబ్రేస్ ద అన్సర్టనిటీ?
మీకు ఖచ్చితంగా అనిశ్చితి ఉంటుంది అని బలంగా నమ్మితేనే మీరు భవిష్యత్తులోకి వెళ్తున్నారని అర్థం. నేను ఇంకో గదిలోకి వెళ్ళాలి, ఈ గదిని దాటాను. ఏ గదిని దాటాను? నాకు ఎక్కడైతే సేఫ్టీ ఉందో ఆ గదిని దాటాను. మరి ఆ గదిలోకి వెళ్ళే ముందు ఏం వస్తుందో భయం ఉంటుంది కదా. దాన్ని దాటితే మీరు అనుకున్న గదిలోకి వెళ్తారు. దాన్ని దాటడానికి అవసరమైన విజువలైజేషన్ ప్రాక్టీస్, మీరు బలంగా నమ్మే అఫర్మేషన్స్, వీటన్నిటిని చేశారు. ఫైనాన్షియల్ గోల్స్ని సెట్ చేశారు, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ చేశారు. ఇవన్నీ చేశారు కాబట్టి మీరు ఫెయిల్ అయ్యే అవకాశమే లేదన్న బలమైన నమ్మకం అప్పుడు మీరు ఆ అన్సర్టినిటీని, అనిశ్చితిని, కానీ అర్థం కాని పరిస్థితిని కూడా అర్థం చేసుకునేటట్టు చేస్తుంది. ఆ పరిస్థితి ఎదుర్కోవడం అతి సాధారణం అని నమ్మండి. మనకి ఇలా వస్తుంది, కన్ఫ్యూజన్ స్టేట్ రావడం మామూలే. ఈ కన్ఫ్యూజన్తోనే మనం ముందుకెళ్ళాలి అనేది మీరు చేయవలసిన పని. వెన్ యూ డూ దాట్, విజువలైజేషన్ విల్ హెల్ప్ యూ ఫేస్ అన్సర్టనిటీ. ఆ అనిశ్చితిని ఎదుర్కొనే ధైర్యాన్ని విజువలైజేషన్ 2.0 మాత్రమే ఇస్తుంది. మిమ్మల్ని ఫ్యూచర్లోకి పంపిస్తుంది. మీరు ఫ్యూచర్లోకి వెళ్ళగలరు. ఆ భావాన్ని మీరు పరిచయం చేయగలరు. మీ శరీరం, మనసు ఆ భావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలరు. చేసుకున్న తర్వాత మీకు అప్పటి నుంచి అవకాశాలు కనిపించడం మొదలు పెడతాయి. అనిశ్చితి మెల్లిగా క్లియర్ కావడం మొదలు పెడుతుంది. మీరు భవిష్యత్తులో రియాలిటీ, ఫ్యూచర్ రియాలిటీలకి మీరు ప్రయాణిస్తారు. ప్రయాణించినప్పుడు అనుకున్న గోల్ని మేనిఫెస్ట్ చేసుకోగలరు. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఫినాన్షియల్ గోల్స్. నాకు ఆ థియరీ బాగా నచ్చిందని. నిజంగా ఈ మధ్య కాలంలో నేను ఈ వీడియోస్లో మీరు చెప్పేటువంటి లెసన్స్ ఏవైతే ఉన్నాయో, లెర్నింగ్ లెసన్స్, ఎవ్రీడే నేను మా అబ్బాయి ఇద్దరం కలిసి, మా ఇద్దరికి ఒక ఇది ఉందన్నమాట. అంటే జనరల్గా మనీ రోజు ఎంతో కొంత వేస్తాము అని చెప్పేసి ఒక్కొక్క దాన్ని ఏమంటారు సార్, పాట్ లాంటిది ఒకటి ఉంది మా ఇంట్లో, ఉండి. వాడు నేను, వాడికి తోచింది వాడు వేసుకుంటాడు, నాకు తోచింది నేను వేస్తాను. కానీ అర్లీ మార్నింగ్ వాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు, నేను ఆఫీస్కి వచ్చేటప్పుడు, ఈ ప్రాసెస్లో అంటే విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీలో మా అబ్బాయికి నేను కొన్ని విషయాలు నేర్పించుకోగలిగాను. దాని తర్వాత నేను కూడా కొన్ని విషయాలు నేర్చుకోగలిగాను. అండ్ ఈ వీడియో పర్టికులర్గా మీరు చెప్పినటువంటి షార్ట్ టైమ్, ఇంటర్మీడియట్, థర్డ్ ప్రాసెస్ ఒకటి ఉంది చూసారు, అది కేటగరైజ్ చేసి దాన్ని మనం అప్లై చేసుకుంటే డెఫినెట్గా ఏ రోజుకి క్రైసిస్ అనేది మనం ఫేస్ చేయం. బట్ దానికి మెంటల్ స్టెబిలిటీ కావాలి, ఇది ఇంతే, దీనికి ఇదే ప్రాసెస్ అని. అది ఎప్పుడైతే మనం నేర్చుకోగలుగుతామో మన దగ్గర ఏదైనా సరే అట్రాక్ట్ అవుతుంది, మనం అనుకున్న సాధించుకోవడానికి అవకాశం ఉండేలా ఉంటుంది. చాలా డీప్ మీనింగ్, మంచి వీడియో. అంటే ఈజీ టు అడాప్టబిలిటీ, రాకెట్ సైన్స్ ఏం లేదు ఇందులో. నువ్వు ఇది చేసుకుంటే నిజంగానే బాగుపడతాయి. మీరు మాట్లాడుతుంటే కూడా ఇద్దరు వ్యక్తులు కలిసి పార్క్లో కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది డిస్కషన్ కూడా. నాకు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న, థ్యాంక్స్. విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ క్లాస్ మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజు August 9th హ్యాపీ మనీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం, విజువలైజేషన్ 2.0. ఓకే. విజువలైజేషన్ 2.0 అంటే, విజువలైజేషన్ అంటే తెలిసిన వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రోగ్రామ్. జీవితంలో మనీ, హ్యాపీనెస్ ఇవి రెండు కలిసి ప్రయాణించే మార్గాన్ని చూపించేది విజువలైజేషన్ 2.0. ఈ హ్యాపీ మనీ అటెండ్ అయిన వాళ్ళందరూ వాళ్ళ హ్యాపీనెస్ గురించి ఎప్పుడు ఫోకస్ చేయని వాళ్ళని ఎలా పొందారో ఆ అనుభవం కావాలనుకుంటే హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 August 9th స్టార్ట్ అవుతుంది. నా బర్త్డేకి ముందు రోజు. నేను కూడా క్లాస్ అటెండ్ అవుతాను సార్. గుడ్ స్టార్ట్. నిజంగా నేను కూడా కొత్త రెజల్యూషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. నాకు కూడా అటెండ్ టైం వచ్చింది, రిపేర్ చేసుకునేటువంటి అవకాశం. సో డెఫినెట్గా నేను ఈ సిరీస్ మొత్తంలో నేను కూడా ఉంటాను. సో మీరు కూడా మాతో పాటు ట్రావెల్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు, ఈ సిరీస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి August 9th క్లాస్కి ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను రామ్ గారు డైరెక్ట్గా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.